భూపాలపల్లిలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి బోగం నరేందర్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ మేరకు ఎండి క్వార్టర్స్ లో ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి కాకతీయ స్టేడియాన్ని మొదలు పెడితే ప్రస్తుతం మౌలిక సదుపాయాలు లేవని, తాను అన్ని సౌకర్యాలు కల్పిస్తానని, అదేవిధంగా సీసీ కెమెరాలు, కంపౌండ్ వాల్ ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. తనని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నా పేరు బోగం నరేందర్. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఓయూలో చేసిన ఉద్యమాలు కానీ, కేయూలో చేసిన ఉద్యమాలు కానీ వాటిని అందరినీ దృష్టిలో పెట్టుకొని నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భూపాలపల్లి పట్టణ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఒక సింగరేణి కార్మికుని బిడ్డగా మా నాన్న చేసిన ఉద్యోగం, మా నాన్న ఉద్యోగం వారసత్వం ద్వారా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగం నేను చేస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందువలన నేను 28వ వార్డు తరపున నేను పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చాను. గౌరవ గండ్ర రమణారెడ్డి దంపతులు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను ఒక కార్మికుని సమస్యలు మళ్ళీ ఇంకో కార్మికునికే తెలుస్తాయి. కావున నేను ఆ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నన్ను ఆదరించి ఆలోచించి, మేధావులారా ఆలోచించండి, ఒక కార్మికుడు ఎందుకు ముందుకు వచ్చిండు, దేనికోసం ముందుకు వచ్చిండు అనే ఉద్దేశం మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ యొక్క ఇక్కడ ఉన్న పేరుకుపోయిన సమస్యలన్నీ, ఏ సమస్యలు ఉన్నా, ఇప్పుడు కాకతీయ స్టేడియం ముందు అప్పుడు రమణారెడ్డి గారు కాకతీయ స్టేడియం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఇలా ఉండే, ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది. దానికి ఇంకా ట్రాక్ లేని కానీ, వాష్రూమ్స్ కానీ, మనకు వాటర్ ఫెసిలిటీస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మళ్ళీ ఇక్కడ సీసీ ఫుటేజ్ సౌకర్యం, రేపు దొంగల బెడద బాగా ఉన్నది. ఇక్కడ దొంగల బెడద ఇక్కడ ఉన్నది, రామప్పలో ఉన్నట్టు మనకు ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు. మెయిన్గా మనకు ఒక కాంపౌండ్ వాల్ లేదు. 1000 క్వార్టర్స్ ఏంటిది అని అంటే ప్రతి ఒక్క క్వార్టర్స్ దగ్గర కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ దీన్ని ఏం చేశారు, కాంపౌండ్ వాల్ కట్టడం మర్చిపోయారా మరి ఏందో నాకు అర్థం కావట్లేదు. దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీతోనే కంపల్సరీ నేను 4 మెయిన్ గేట్స్ ఏర్పాటు చేసి, 4 దిక్కులు మైన్స్ ఉన్నాయి కాబట్టి 4 మెయిన్ గేట్స్ ఏర్పాటు చేసి నేను కంపల్సరీ కాంపౌండ్ వాల్ కోసం కృషి చేస్తాను.